ప్రభాస్ అన్న. ఈ పేరంటే ఇష్టం కాదు, ప్రాణం. ప్రభాస్ అన్న ఎంత ఇష్టం అంటే నా పేరునే అన్న పేరులా మార్చుకున్నా. ఎందుకు మార్చుకున్నా అంటే నన్ను పిలిచిన ప్రతిసారి నాకు అన్ననే గుర్తు రావాలని మార్చుకున్నా. పేరునే కాదు, నా క్యారెక్టర్ కూడా అన్నని చూసి నేర్చుకున్నా. నేను చిన్న ఉన్నప్పుడు మా టీవీలో ఛత్రపతి మూవీ వచ్చేది. ఆ సినిమా వచ్చిన ప్రతిసారల్లా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి టీవీ ముందు వాలేది. నేను అప్పుడు చాలా చిన్నోని, కానీ ఆ ఇంపాక్ట్ ఎప్పుడు మర్చిపోలేను. అప్పటి నుంచి ప్రభాస్ అన్ననే నా హీరో. ప్రభాస్ అన్న సక్సెస్ స్టేజ్ నుంచి ఎంతో మంది ట్రోల్ చేసి డౌన్ ఫాల్ చేసే స్టేజ్ వరకు నేను మాత్రం అన్న మీద ఉన్న ప్రేమను సంపుకోను కూడా. ఇన్ని ఇయర్స్ ఫ్యానిజం లో నేను తెలుసుకున్న బెస్ట్ విషయం ఏందో తెలుసా? మాట్లాడే మాటలు చాలా తక్కువనే, కానీ చూపించే ప్రేమనే చాలా ఎక్కువ. ఒక్క సినిమా తీయడానికి సంవత్సరాల టైం తీసుకుంటాడేమో, కానీ తీసిన సినిమా మీ ఊహలకు అందనంత ఎత్తుకు తీసుకెళ్తాడు. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ప్రపంచాన్ని ఒక ఎత్తుకు తీసుకెళ్లే హీరో మా రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. గొప్పలు చెప్పుకుంటలేను మా ప్రభాస్ అన్న గురించి, కానీ ఆ గొప్ప మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకుంటున్నా. ఈ సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద హీరో సినిమాలు వస్తున్నాయి. మా సినిమానే మేము చూడమని అనట్లే, మా సినిమాతో పాటు అందరి సినిమాలు చూడుర్రి, అందరికి సపోర్ట్ చేయరు. ఎంతైనా మా ప్రభాస్ అన్న చెప్పిందే కరెక్ట్. సీనియర్స్ తర్వాతనే మేము ఈ సంక్రాంతికి ప్రతి ఒక్క సినిమా హిట్ కావాలి. సో లాస్ట్ ముచ్చట, పండుగ ప్రభాస్ అన్న పండుగ రాజా సాబ్ పండుగ.